వక్రతుండ మహాకావ్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకాయేషు సర్వదా. మీకున్న ఆపదలు అడ్డంకులు అన్నీ తొలగిపోవాలి, మీ లైఫ్లో సక్సెస్ సంతోషం రావాలని చెప్పే శ్లోకం ఇది. జై బోలో గణేష్ మహారాజ్కి. వెల్కమ్ బ్యాక్. వచ్చిందా? మా అమ్మ ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది, ఏం అర్థమవుతలేదా విహాన్ నీకు? అయ్యో అయ్యో. హలో, హాయ్, నమస్తే. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటాను. నాకు కొత్త షర్ట్, కొత్త ప్యాంటు ప్రసన్న గిఫ్ట్ ఇచ్చిందనమాట. మొన్న ఒక 4 షర్ట్లు కొనిచ్చింది. అందులో ఇది ఒక షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. వేరే కూడా చూపిస్తాను. షర్ట్ ఎలా ఉంది? ఇది షర్ట్ బాగుంది కదా. అండ్ ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వినాయకుడు దయ వల్ల విహాన్ కూడా చాలా బాగున్నాడు. ఈజ్ అబ్సల్యూట్లీ డూయింగ్ ఫైన్ నౌ. అంతా బాగానే ఉంది. అండ్ ఈరోజు సాటర్డే ప్రసన్న కూడా వచ్చేసింది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మా కమ్యూనిటీలో వినాయకుడిని సెలబ్రేషన్స్ చేస్తున్నారు. బాగున్నాయి అసలు. కమ్యూనిటీలో వినాయకుడిని పెట్టినప్పటి నుంచి నిమజ్జనం వరకు ప్రతిరోజు ఈవెంట్స్ ఉంటాయి, సెలబ్రేషన్స్ ఉంటాయి. చాలా బాగా చేస్తారనమాట. చాలా లైవ్లీగా ఉంటుంది. అట్మాస్ఫియర్ అంతా చాలా లైవ్లీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ వస్తారు, ఏదో ఒక పూజ చేస్తారు. అండ్ ప్రసాదాలు అయితే భోజనాలాగానే పెడతారు అనమాట. చాలా బాగుంటాయి ప్రసాదాలు కూడా. అండ్ ఈరోజు ఈవెంట్లో అంటే ఇంకా 2 డేస్లో తీసేస్తారు కదా వినాయకుని తీసే ముందు ఒకసారి వెళ్ళి పూజలో కూర్చొని ఒకసారి ఆ ఈవెంట్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా. సో ఈరోజు చేస్తున్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూడండి మా కమ్యూనిటీలో వినాయకుడు ఎలా ఉంటుంది, ఎలా సెలబ్రేషన్ చేస్తారో, అసలు అందరు ఎలా పార్టిసిపేట్ చేస్తారో ఒకసారి ఈరోజు ఈవెంట్ అంతా కవర్ చేస్తాను. వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ కమ్యూనిటీ. పెద్దలు, పడుచులు, పిల్లలు, పసివాళ్ళు ప్రతి పాదం కూడా పార్క్ వైపే ప్రేమతో సంతోషంతో పూజలో పాల్గొనడానికి. అరే ఆగుతావా కొంచెం పూజ వరకు, లేకపోతే ప్రసాదం కావాలి ఇమీడియట్గా నీకు. ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. బట్ గణేష్ చతుర్థి అయితే ఇంకొంచెం స్పెషల్ ఇక్కడ. గణపతిని మండపంలో పెట్టినప్పటి నుండి నిమజ్జనం వరకు ప్రతిరోజు కూడా డివోషన్తో, ఎక్సైట్మెంట్తో సెలబ్రేట్ చేసుకుంటాము. ఇదిగో ఈ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడే అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాము. ద హార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎ మ్యాజికల్ ప్లేస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్, ఎస్పెషలీ నైట్లో విత్ స్టన్నింగ్ లైట్స్. పార్క్ అంతా కాంతి దీపాలతో వెలిగిపోతుంది. అండ్ గణేష్ మండపం సెట్ అయితే ఫోకల్ పాయింట్ ఆఫ్ సెలబ్రేషన్స్. ఇక్కడ ప్రతిరోజు కూడా పూజలు చేస్తారు. అందరూ వస్తారు, పూజలు అందుకుంటారు. మన పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించే పెట్టారేమో ప్రతి మాసంలో కూడా ఒక పెద్ద పండగ వచ్చేలాగా. ఈరోజు ఇంకొంచెం స్పెషల్ ఏంటంటే దీపాలు వెలిగించి ఆ దీపాల వెలుగులో వినాయకుడిని దర్శనం చేసుకోవడం. వినడానికి చాలా బాగుంది కదా, చూస్తే ఇంకా బాగుంది, అద్భుతంగా ఉంది, అదిరిపోయింది.
ఆ దీపాల కాంతిలో స్వామివారిని చూసి నమస్కరించుకుంటే ఆయన అనుగ్రహం మనకు ఉంటుంది. అందుకనే ఇప్పుడు లైట్లు ఆపమని చెప్పామన్నమాట. ఇప్పుడు నేను వేదం చదువుతూ ఉంటాను. ఆ వేదయుక్తంగా మనం గణపతి అభర్వ శీర్షం అని చెప్పి వేదం అది. ఆ వేదయుక్తంగా అందరూ కూడా దీపాలు వెలిగించుకుందరు. కానీ అందరూ అగరబత్తితోనే వెలిగించాలి అని ఏమీ మనకి ప్రథమ నియమం ఏమీ లేదు. దీపం దర్శయామి. లైట్లు ఆపే ప్రాబ్లం ఒకళ్ళు ఆపరేటర్ ఉండాలి ఇక్కడ. ఈ అష్టోత్తర శత దీపార్చన అంటాం మనం. అవధాతారం అవధా పండగ అంటేనే కలిసి చేసుకునే ఒక సంబరం. పిల్లల అల్లర్లు, ఆడవాళ్ళ వంటలు, మగవాళ్ళ పనులు, ఇదే కదా పండగ అంటే. కానీ అందరు లైఫ్స్ మెకానికల్ అయిపోయాయి. అసలు టైమే ఉండట్లేదు దేనికి కూడా, అట్లీస్ట్ పండగలకు కూడా. ఇంకా 2-3 వెరైటీలు ఉన్నాయి. ఆ ప్లేట్ ఇండిపెండెంట్ లైట్ తీసుకున్నాను. కానీ గణేష్ చతుర్థి ఆ వైభవాన్ని అయితే తీసుకొచ్చింది ఈ కమ్యూనిటీలో ప్రతి ఇంటికి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ కమ్యూనిటీ మొత్తం ఒక ఇల్లు అయింది. అందులో ఉండే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అయిపోయారు. ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీవన్. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఆనందంగా గడుపుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 11 రోజులు వాళ్ళు కూడా పిల్లలు అయిపోయారు. అందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ మనకి వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. అమ్మ నాన్నల్ని అలా వృద్ధాశ్రమంలో ఉంచకుండా ఇలా ఉత్సవంలో పాల్గొనేలా చేసి ఇంకొన్ని ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు కదా. ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ క్రియేటింగ్ మెమరీస్ దట్ లాస్ట్ ఎ లైఫ్ టైమ్. Wish you all a very happy Ganesh Chaturthi. Jai Bolo Ganesh Maharaj ki